అరే మామ, ఏంట్రా అలా ఉన్నావు? ఏమైంది? ఎందుకురా అర్జెంటుగా రమ్మన్నా నన్ను? అవమానం మామ, అవమానం, ఘోర అవమానం జరిగింది నాకు. ఏంటి, ఘోర అవమానం జరిగిందా? అంటే నిన్ను ఆడపిల్లల ముందు బట్టలు చూసి మరి కొట్టినట్టున్నాడు మీ నాన్న, అంతేనా? అయ్యో అయ్యో, 4 గోళ్ల మధ్య ఉండే నీ పరువు బజార్లో తీసుకొచ్చినట్టున్నాడు మీ నాన్న. ఎంత అవమానం జరిగింది మావా నీకు. ఏరా, నీకేమైనా షుగర్ ఉందా? చెప్పిందాకా ఆగదా నీకు ఇది? అరే నువ్వే కదరా అవమానం మానభంగం అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. ఇప్పుడు నన్ను అంటావు ఎందుకు? మామ, నాకు అవమానం జరిగింది మా ఇంట్లో కాదురా. ఇంట్లో జరగలేదా? ఓహో, కాలేజీలో జరిగిందనమాట. అందుకే ఎంతలా ఫీల్ అయిపోతున్నావు. కాలేజీలోనా? కాలేజీలో కొత్తగా జరగడానికి ఏముందిరా? మనం వెదలని చెప్పి ఎప్పుడో వదిలేశారు కదా మనల్ని. మరి ఏం జరిగిందో చెప్పి చావురా. ఆ బొంబాయి హీరోయిన్ లాగా కనిపించినట్టుగా చూపించి రెచ్చగొట్టకు నన్ను. పర్లేదురా, బాగానే డెవలప్ అయ్యో. శ్రీకాకుళం నుంచి ముంబై దాకా వెళ్ళావంటే పర్లేదు, పెద్ద మనిషి అయ్యావన్నమాట. ఒరే, అసలు విషయం చెప్పకుండా నాతో ఇలా ఆడుకోవడం ఏం నచ్చలేదురా నాకు. ఏం చెప్పమంటావు మామ? నువ్వు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మా వీధిలోకి వస్తుంటే చాలా పెద్ద అవమానం జరిగిందిరా నాకు అక్కడ. అమ్మ బాబోయ్, అంత పని జరిగిందా? రాయ్, అసలే మంటెక్కిపోయి ఉన్నాను. ఈ టైంలో నాతో ఎటకరాలు ఆడుకో, పగిలిపోద్ది. అరే మామ, నేను ఇంటికి వచ్చేస్తుంటే మన వీధిలో రేపు భోగి పండుగ కోసం డిస్కషన్లు జరుగుతున్నాయిరా. మన వీధిలో అంటే నాకు తెలిసి ఆ జుమాన్జీ గారు అయి ఉంటాడు. వాడి బ్యాచే మామ. అరే, వాళ్ళు మంటలో వేయడానికి ఆ పిడకల దండలు అవి పంచుకుంటున్నారా. నేను కూడా 2 దండలు ఇవ్వండిరా అన్నాను. అంతేరా, చాలా అవమానించారా నాకు వాళ్ళు. నాకు అర్థమైంది. బయటికి పోరా కుక్క అని ఉంటాడు కదా. అది కాదు వరే, వాడు 2 పిడకల దండలు నాకు ఊరా అంటే, నీకెందుకురా పిడకల దండ? మీ భోగి మంట చూస్తే ఆ బర్రె వచ్చి మీ మొహమ్మద్ వేస్తుంది పెంట అన్నాడు రా. అది చూసి ఆ చుట్టుపక్కల ఆంటీలందరూ పక్కన నవ్వారు మావా. మంచి ఎంతగా తెగించావురా, అయిపోయారా నా చేతిలో. ఇవాళ నీకు పచ్చడైపోద్ది. బాబు చిట్టి, నువ్వు ఆ టీవీ సీరియల్లో విలన్లాగా ఓవర్ రేటింగ్ చేయకు. వాళ్ళు 10 మంది ఉన్నారు. నువ్వు వేషాలు వేసావు అనుకో, నీ మొహం పిడకలా పగలగొట్టేస్తారు. మరి ఎలా మావా వాళ్ళ మీద మనం రివెంజ్ తీసుకోవడం? మావా, వాళ్ళని దెబ్బ కొట్టాలంటే మనం వాళ్ళకంటే పెద్ద భోగిమంట వెయ్యాలి. మన వీధులో అందరూ మన దగ్గర నుంచోవాలిరా. అప్పుడేరా ఈ జమదగ్నికి మంట చల్లారేది. వాళ్ళకన్నా పెద్ద మంట? ఒరే, వాళ్ళు ఆ లారీ టైర్లు అవి వేస్తారు అందులో. అయితే మనం ట్రాక్టర్ టైర్లు వేద్దాం. వాళ్ళు తుమ్మ చెట్లు ఇది చేస్తున్నారా? అయితే మనం మర్రి చెట్లు వేద్దాం. మావా, వాళ్ళు ఇంట్లో పాత వస్తువులు పనికిరానివి ఏమైనా ఉంటాయి అవి కూడా వేసేస్తారా? ఏంటి, పాత వస్తువులా? అయితే మీ మామని తెచ్చేసేద్దాం. రే, ఏం మాట్లాడుతున్నావు? సారీ మామ, ఏదో ఫ్లోలో వచ్చింది. మావా, ఎంత పని మన ఇద్దరం చేయగలం అంటావా? ఒకసారి ఆలోచించు. అవును మావ, ఇది మన ఇద్దరి వల్ల కాదు, కానీ దీనికి ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. ఆడే మన టార్జాన్ గాడు, ఆడి ఫ్రెండ్ హ్యారీ పాటర్. అరే మావా, మనకు ఇప్పుడు అంత టైం లేదురా. నాకు అసలు కొత్త బట్టలు కూడా లేవు పండక్కి. ఈ రోజు వెళ్ళి ఎలాగైనా కొనుక్కోవాలరా. కొత్త బట్టల? మొన్నే కదరా ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చేస్తాను చెప్పావు. ఆర్డర్ పెట్టిస్తాను రా, కానీ డెలివరీ పండగ అయిపోయి ఇస్తాడంట. అంటే మావ, నీకు పండగ వారం రోజులు పోయేకి వస్తుందన్నమాట. మావా, నీకు దండం పెట్టాను రా బాబు. మనం ఎలాగైనా సరే 4 జతలు కొనాలి. నేను కొత్త బట్టలు కొనుక్కుంటానని మా అమ్మ పాత బట్టలని స్టీల్ సామాన్కి వేసిందిరా. సర్లే, ఏడి చావకు. ముందు ఆ టార్జాన్ గారికి ఫోన్ చేసి చెప్పేస్తాను. హలో మావా. చెప్పరమ్మన్నా, ఏంటి సంగతులు? ఈ మధ్య ఫోన్ చేయడం మానేసా? మావా, నువ్వు అర్జెంటుగా హ్యారీ పాటర్ గారిని తీసుకొచ్చి మన వీధుల్లో చెంబులు, టపాలు, డొక్కులు, డోళ్ళు ఏమి దొరుకుతావి మా ఇంటి ముందు పెద్ద పోగేసేరా. రేపు మందే భోగి మంట పెద్దదవ్వాలి. మేమేరికొస్తే మీరేం చేస్తారా? అరే టార్జాన్, ఈ రమేష్ గాడు ఇంకా బట్టలు కొనుక్కోలేదంట. ఈయన్ని బయటికి తీసుకెళ్ళి ఏవో 2 గుడ్డ మొక్కలు కొని వచ్చేస్తాం. అంతలోడికి మీకు ఎంత వీలైతే అంత మొత్తం పోగేసంటారా మా ఇంటి ముందు. అరే మామ, ఈ జనాల్లో షాపింగ్ అవసరం అంటావా? అసలే థర్డ్ వేవ్ జనాల్లో వెంటాడేస్తుంది. అది కాదు మామ, నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఎలాగైనా సరే కనీసం ఒక జతలో కొనాలిరా బాబు.
ఏరే మామ ఈ పండగ బట్టలు లేక చచ్చిపోతావా? నా మాట వినరా, ఆ జనాలు చూడరా. ఇప్పుడు కానీ వాళ్ళ దాంట్లో దూరేమనుకో మనం బకెట్ తనీయడం ఖాయం. నా మాట వినరా బాబు. అది కాదు మామ, పండక్కి మా తాతకు మూలను బట్టలు పెట్టాలిరా. ఈసారి బట్టలు పెట్టలేదనుకో మా నాన్న నన్ను పాడగట్టి ఊరేగించేస్తాడు ఊరంతా. అరే మామ, మీ నాన్న పాడి కడతాడో లేదో గానీ ఈ జనంలో దూరితే మటుకు మనం పాడెక్కడం ఖాయం. ఒక మాట చెప్తాను వినరా, మనం వచ్చి దారిలో ఫుట్పాత్ మీద జీన్ ప్యాంట్లు టీషర్ట్లు అమ్ముతున్నారు కదా, ఈసారికి వాటితో కానిచ్చిరా. అమ్మో వద్దు మామ వద్దు, తెలిసిపోతుంది అందరికీ. ఏంట్రా తెలిసిపోద్ది? జనాలందరూ వచ్చి నీ కాళ్ళ ఎత్తి చూస్తారా అది బ్రాండెడో కాదు అని. అరే మామ, ఈ రోజుల్లో బ్రాండా కాదని చూడవసరం లేదురా, జస్ట్ డ్రెస్ చూసి చెప్పేస్తున్నారు. నువ్వు మొన్న మా ఇంటికి వచ్చావా, ఆ రోజు మా పని మనిషి అన్నది ఎందుకు బాబు ఇలా కాగితాలు ఏరుకున్నట్టు తిరుగుతున్నావు అని దెబ్బలాడిందిరా నన్ను. అమ్మ దీనమ్మ, అది పని మనిషా లేదా డ్రెస్ డిజైనర్ రా? అన్ని తెలిసినట్టు మాట్లాడుతుంది ఎప్పుడు. సర్లే మామ, దాని విషయం పక్కన పెట్టు. అది ఇంతకు ముందు షాపింగ్ మాల్ లో పనిచేసిందిలే. సర్లే గాని ఈ జనాలు దాటుకుని లోపలికి అలాగే వెళ్ళాలి మామా. నాకు అది డౌట్ కొడుతుంది మామ. అయినా ఈ జనాలకి అసలు భయం ఉందా తొడవే ఉందని చూడు, ఒకరి మీద ఒకరు పడిపోయి లిప్ లోకి చేసుకుంటున్నారు. ఇంక చేసేది ఏం లేదు గాని గట్టిగా మాసుకు బిగించి లోపలికి దూసుకుపోవడమే. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? సరే 1 2 3 జై బాలయ్య. అమ్మా మొత్తానికి కొన్నావురా బాబు. నా జన్మలో ఇంకెప్పుడు పండుగలో షాపింగ్ చేయండిరా. మామ నా పర్సు కొట్టాడురా. పోతే పోనీలేరా, డబ్బులు నీ ఖర్చు పెట్టావు కదా, ఇంకా బొక్కల పన్ను పర్సు ఉంటే ఏంటి పోతే ఏంటి. అది కాదు మామ, ఆ పర్సులో మా నాన్నగారి ఫోటో పెట్టుకున్నాడు రా. ఒరే ఎందుకురా అలా కడుపుతో ఉన్న పిల్లలా గేడిస్తున్నావు? అయినా మీ నాన్న ఏమైనా పెద్ద ఫిగర్ ఏంట్రా పర్సులు పెట్టుకుని తిరుగుతున్న ఫోటో? అదంటే మా నాన్నగారి ఫోటో వెనకాల మన సువర్ణ ఫోటో కూడా పెట్టాను రా. నీ పనే బాగుంది మామ, మీ నాన్న ఫోటో పెట్టి సెంటిమెంట్ తో కొట్టి డబ్బులు దబ్బేస్తున్నావు, వెనకాల దాని ఫోటో పెట్టి ఆయింట్మెంట్ బాగా రాస్తున్నావు. దేశముద్రురా నువ్వే. సర్లేరా, నా మీద పడి ఏడ్చింది చాలే. ముందు ఆ టార్జాన్ గారికి ఫోన్ చేసి ఆ కర్ర ఈ తెచ్చో లేదో కనుక్కో. అమ్మో నీ తొక్కలో షాపింగ్ వాళ్ళు పడిపోయి ఆడు ఊసే మర్చిపోయాను. హలో మామా ఏం చేస్తున్నావురా? హలో, యువతల టార్చర్ మాట్లాడుతున్నా. అవతల ఎవరా? అరే మైదానం నేనరా, మొన్నని ఆ భోగి కర్రలు అయితే అమ్మనని తెచ్చావా? మామ చాలానే ఏరుకొచ్చాను రా. ఈ రోజు మంటేస్తే 3 రోజుల దాకా కాలుతుంది. అరే మామ ఏంట్రా ఈడు ఎత్తుకొచ్చాను కొట్టుకొచ్చాను అంటున్నాడు. ఊరు నాయనో, ఈడేదో మన కొంపలు ముంచేలాగా ఉన్నాడు. ఒరే సరిగ్గా ఫోన్ చేసి కనుక్కో అసలు ఏం తెచ్చాడో ఏంటో ఆడే. ఒరే టార్జాను నన్ను టెన్షన్ పెట్టకురా, ఎంతకి ఎత్తుకొచ్చాను అంటున్నావు, ఏం ఎత్తుకొచ్చావురా బాబు? మామ చాలానే తీసుకొచ్చాను రా. మీ దొడ్డి తలుపు, ఆ రమేష్ గారి చెక్కు ఇయ్యాలా, మీ నాన్న స్కూటర్ టైర్లు, ఇంకా మున్సుబ్ గారు ఎండబెట్టుకున్న పిడకలు, ఇంకా ఈదులో ఉన్న తట్ట బొట్ట మంచాలు గించాలు అన్ని ఏరుకొచ్చాను రా. ఎవరికి తెలియకుండా అన్ని మీ ఇంటి ముందే పోగేశాను రా. ఒరే టార్జాను ఎంత పని చేసావురా నీ అంకమ్మ. ఇప్పుడు కానీ జనాలు మా ఇంటి ముందు సామాన్ చూసారంటే నేనే ఎత్తుకొచ్చాను అనుకుంటున్నాను, కుమ్మేస్తారా? రేపు ఆ భోగి మంటలో నన్ను కూడా పడేస్తారేమో బాబు. ఎంత పని చేసావురా టార్జాను.